అన్యజనులు నీవు స్వస్థలములకి చొరబడి ఉన్నారు. దేవ, అన్యజనులు నీ స్వస్థలములకి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరుచుచున్నారు. యెరూషలేమును పాడు దిబ్బగా చేయుచున్నారు. వారు నీ సేవకుల కళేబారములను ఆకాశ పక్షులకును ఎరగాను, నీ భక్తులకు శవములను భూజంతువులను ఆహారముగా పారివేయుచున్నారు. ఒకడును నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూను వారి రక్తమును పారబోచున్నారు. వారిని పాతి పెట్టేవారెవరునూ లేరు. వారు పొరుగు వారికి మేము అపహాస్యులమైతిమి, మా చుట్టూనున్నవారు మమ్మలను అపహాసించి ఎగతాళి చేయుదురు. యెహోవా, ఎంతవరకు కోపపడదు? ఎల్లప్పుడూ కోపపడుదువా? నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండునా? నిన్నెరుగని అన్ని జనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ వ్యగ్రతను కుమ్మరించుము. వారు యాకోబు సంతతిని మృంగివేయుచున్నారు, వారి నివాసములు పాడు చేయుచున్నారు. మేము బహు కృంగి ఉన్నాము. మా పూర్వీకుల దోషములను జ్ఞాపకము చేసుకొని నీవు మా మీదికి కోపముగా నుండుకుము. నీ వాత్సల్యము త్వరగా మమ్మలను ఎదుర్కొననిమ్ము. మా రక్షణకర్తయగు దేవా, నీ నామమును ప్రభావమును బట్టి మాకు సహాయం చేయము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మల్ని రక్షించుము. వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్ని చెరువులు పలుకునేలాగా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును కూర్చియు ప్రతి దండగా జరిగినట్లు అన్ని జనులకు తెలియబడినిమ్ము. చెరలోనున్న వారిని నిట్టూర్పు నీ సన్నిధిలో రానిమ్ము. నీ బాహు బలాతిశయములను చూపుము. చావుకు విధింపబడిన వారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందలకు ప్రతిగా వారి ఎదలోకి ఎండెత్తలు నిందలను కలుగు చేయము. అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రెలమైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. తరతరముల పర్యంతము నీ కీర్తిని ప్రచురించేసేదము. ఆమేన్.